హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్ చూసినట్లయితే ఏం జరిగింది అంటే అక్కడ ఫంక్షన్ అంతా స్టార్ట్ అయిన తర్వాత అంజు అయితే కనిపించకుండా పోయిందనమాట. ఎక్కడికి వెళ్ళింది అనేసి అందరూ వెతుకుతున్నారనమాట. కాకపోతే అమర్కి రణ్వీర్ పైన చాలా అంటే చాలా డౌట్గా ఉన్నిందనమాట. ఎక్కడ వెళ్ళింది అని వెతుకుతూ ఉంటే అక్కడ మనోహరి కూడా నువ్వేమైనా చేసావా అనేసి రణ్వీర్కి సైగలు చేస్తూ ఉంటే నువ్వేమైనా చేసావా అనేసి రణ్వీర్ కూడా మనోహరికి సైగలు చేస్తూ ఉంటారనమాట. కాకపోతే ఇద్దరికీ తెలియదనమాట అంజు ఎక్కడికి వెళ్ళింది అనేసి. అక్కడ ఆరు కూడా టెన్షన్ పడుతూ ఉంటుందన్నమాట. ఏమైనా చేశారా వీళ్ళిద్దరూ, ఎక్కడుంది అంజు, ఎక్కడ వెళ్ళింది గుప్తా గారు, చెప్పండి గుప్తా గారు అనేసి గుప్తా గారిని అడుగుతూ ఉంటే గుప్తా గారు అయితే ఏమీ మాట్లాడకుండా అలానే సైలెంట్గా ఉంటారనమాట. రణ్వీరు అంతా అంటే వెతుకుతూ ఉంటే సడన్గా కరెంట్ పోయేస్తుందన్నమాట. కరెంట్ పోగానే అక్కడ రణ్వీర్ అమర్ అయితే రాథోడ్ని పిలిచి, రాథోడ్ అక్కడ మెయిన్ ఏమైనా పోయిందో ఏమో చూడుపో అనేసి పంపించేస్తాడనమాట. మరి బాగీని పిలిచేసి, బాగీ నువ్వు తొందరగా వెళ్ళేసి అక్కడ టార్చ్ లైట్స్ అవన్నీ తీసుకొని రాపో అనేసి బాగీని కూడా పంపించేస్తాడనమాట. ఇక్కడ చిత్రకైతే ఇదే మంచి అడ్వాంటేజ్ అయింది కాబట్టి ఏం చేస్తుంది అంటే, బాగా పోయింది కరెంటు, ఇదే నాకు మంచి ఛాన్సు కాబట్టి ఇప్పుడే నగల్ని షిఫ్ట్ చేసేస్తాను అనేసి అక్కడి నుంచి పక్కకు తప్పేసుకునిందనమాట. పక్కకు తప్పేసుకొని వేరే వాళ్ళని పిలిచేసి, అంటే అప్పుడే అక్కడ ఒకరిని పెట్టేసిందనమాట నగలు తీసుకెళ్ళడానికి. వాళ్ళని పిలిచేసి తొందరగా క్యారీ బ్యాగ్లో వేసేసి నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి ఉండొద్దు అనేసి తొందరగా నగలన్నీ తీసేసి ఆ క్యారీ బ్యాగ్లో వేసేసి ఆ అబ్బాయిని అయితే పంపించేస్తుందనమాట. పంపించేసి అక్కడ పెళ్లి దగ్గరికి ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి నించుంటుందన్నమాట అక్కడ. కాకపోతే అంజు ఎక్కడికి దొరకడంతో వెతుకుతూనే ఉంటారనమాట. ఇక్కడ రణ్వీరు ప్లాన్ ప్రకారము లాయర్కి అయితే ప్లాన్ చెప్పి పంపించేస్తాడనమాట. అక్కడ కరెంటు తీసింది రణ్వీర్ మనుషులు, వాళ్ళైతే లోపలికి ఎంటర్ అవుతూ ఉంటారనమాట. ఎంటర్ అవుతూ ఉంటే సెక్యూరిటీస్ అడ్డంగా ఉంటే వాళ్ళనైతే బాగా కొట్టేసి లోపలికి ఎంటర్ అయిపోతారనమాట. అంటే ఇక్కడ అమర్ని ఏమైనా చేయబోతున్నారా లేదంటే అంజుని చేయబోతున్నారా చూద్దాము. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది అబ్బా అంటే, బాగి అక్కడ టార్చ్ లైట్స్ అవన్నీ తీసుకొని రావడానికి వెళ్ళి ర్యాక్లోన వెతుకుతూ ఉంటుందన్నమాట. వెతుకుతూ ఉంటే సడన్గా అక్కడ మనోహరి వచ్చేస్తుందన్నమాట. అంటే ఇదే నాకు మంచి ఛాన్సు, ఇప్పుడే దీన్ని వేసేస్తే ఎవరు పట్టుకోలేరు అనేసి అనుకొని కత్తి తీసుకొని బాగి వెనకాలే వచ్చేస్తుందన్నమాట. వచ్చి బాగిని ఇంకేం పొడి చేస్తుంది అనేసరికి ఆరు వచ్చేస్తుందన్నమాట. ఆరు వచ్చేసి సడన్గా మనోహరి గొంతు పట్టేసుకుంటుందన్నమాట. గొంతు పట్టేసుకోగానే ఆరు అంటే తెలిసిపోతుందన్నమాట. అంటే ఎవరు నన్ను ఏం చేయలేరు కాబట్టి నన్ను చేస్తే ఏమైనా ఆరునే చేయగలదు కాబట్టి ఆరునే పట్టేసుకునింది అనేసి ఆరు వదులు ఆరు అనేసి గట్టిగా అరుస్తూ ఉంటుందన్నమాట. కాకపోతే ఈ మాటలు అయితే బాగీకి వినిపించడం లేదనమాట. బాగీ టార్చ్ లైటు ఇంకా వెతకడంలోనే ఉందన్నమాట. అప్పుడే ఆరు అయితే గట్టిగా గొంతు పట్టుకొని పైకి ఎత్తేస్తుందనమాట. బాగి మనోహరి అయితే చాలా అంటే చాలా గట్టిగా ఆరు వద్దు ఆరు వదిలి నన్ను వదిలి అనేసి గట్టిగా అరుస్తూ ఉంటుందన్నమాట. తర్వాత ఇంకా ఏమంటే అక్కడ ఆరుకి మనోహరిని పట్టుకునేంత పవర్స్ ఎవరిచ్చారు అంటే గుప్తా గారు ఇచ్చారనమాట. గుప్తా గారితో చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. గుప్తా గారు మా చెల్లెలు ఏమీ చేయలేదు, ఎలాగోలాగా మా చెల్లెల్ని కాపాడుకోవాలి, ఇక్కడ అంజును కూడా కాపాడుకోవాలి, ఏదో ఒకటి చేయండి గుప్తా గారు అని చాలా రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత ఆ పవర్స్ అయితే ఇచ్చేస్తారు. కాబట్టి వచ్చేసి అక్కడ మనోహరిని అయితే అలా చేసేసిందనమాట. ఇది ఇలా ఉండగా అది ఫంక్షన్ అయిపోయిన తర్వాత మరుసటి రోజు అంజు అయితే దొరికేస్తుందనమాట. మరుసటి రోజు ఏం జరిగింది అంటే, అమర్ చాలా అంటే చాలా సాడ్గా ఇంట్లోకి బయట నుంచి వరండాలోన వచ్చి, ఆరు నిన్నైతే చాలా మిస్ అవుతున్నాను, నువ్వు నా పక్కనే ఉన్నావు అని అనుకుంటూ ఉన్నాను, నాకు లైఫ్ లాంగ్ నువ్వు నా పక్కనే ఉండి నాకు సపోర్ట్గా ఉంటావా ఆరు అనేసి అడుగుతూ ఉంటే ఆరు అయితే చాలా బాధపడుతూ అమర్ని హక్ చేసుకుంటుందన్నమాట. అమర్ని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటే అమర్ అయితే అలానే నించొని ఉంటాడనమాట. ఇదంతా అక్కడ పాపం బయటికి సడన్గా బాగి వచ్చేసి ఆరు అమర్ని హక్ చేసుకుని ఉండేదైతే చూసేస్తుందనమాట. అంటే నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి సీరియల్స్ సన్నివేశాలు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.